హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ డాబా స్టైలు ఎగ్ కీమా కర్రీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు డాబా స్టైల్లో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 3 కోడిగుడ్లకి 2 టమాటాస్ మీడియం సైజ్ తీసుకోవాలండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. 3 కోడిగుడ్లని బాగా బాయిల్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిట్లుతున్నప్పుడు 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ క్రిస్పీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఇలా ఆనియన్ని బాగా కలుపుతూనే ఉంటే అలాగ దోరగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితేనే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన అంతా పోయి టమాటా ఉడికే వరకు టమాటా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, టమాటా ఇలా నొక్కితే మనకి పొరలు కొట్టేటట్టు, అంటే మెత్తగా అయ్యేటట్టు గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలపాలి. లేదంటే స్మాషర్తో జస్ట్ అట్లాగా స్మాష్ చేసినా బాగుంటుంది. అలా అయితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ముక్కగా ఉండకూడదు. చూడండి, ఇలా గరిటెతో మెదిపితేనే సరిపోతుంది. ఈ విధంగా మనము స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేవర్స్ అన్నీ గ్రేవీ అంతా పీల్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక చిన్న క్యాప్సికము 2 స్పూన్ల వరకు సన్నగా కట్ చేశాను. ఈ క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను మధ్యలో బాగుంటుందని. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా మగ్గింది. చూసారా, 2 నిమిషాలకి మగ్గింది కదా. ఇప్పుడు దీనిలో 2 టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసి ఈ మిశ్రమం అంతా బాగా ఫ్లఫీగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెడితే గ్రేవీ అంతా కూడా ఒక ఉడికి దగ్గర పడుతుందండి. చూసారు కదా, గ్రేవీ అంతా కూడా ఈ విధంగా దగ్గర పడింది. ఇంకొక 2 నిమిషాలు దగ్గర పడితే బాగుంటుంది. ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ని మనము ఈ కోరేది ఉంటుంది కదండి ప్లేటు, దాంట్లో పెద్ద హోల్స్ నుంచి ఈ ఎగ్ని తురుముకోవాలి. మనం చేసేది ఎగ్ కీమా కర్రీ కదండి, కాబట్టి ఇలాగా తురుముకుంటే కీమా అనేది రెడీ అయిపోతుంది. సొనతో సహా తురుముకోవాలి. 3 ఎగ్గులు కూడాను ఇలాగ తురిమేసుకున్నాను. మీరు ఎగ్స్ పెంచుకుంటే కనుక మసాలా గ్రేవీ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. నేను 3 ఎగ్స్కి సరిపడా చెప్పానండి. మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి ఉల్లిపాయ, టమాటా, కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా కోడిగుడ్డు తురుమంతా కూడా వేసిన తర్వాత స్మూత్గా గరిటెతో కలుపుకోవాలి. చూసారు కదా, ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉండగానే యాడ్ చేసుకోవాలి. మరీ టైట్ అయిన తర్వాత వేసామనుకోండి, ఇదంతా కూడా చల్లారిన తర్వాత స్టిఫ్గా అవుతుంది. ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని స్పూన్తో సహా స్పూన్గా కూడా చాట్లాగా తినచ్చు, కర్రీలాగా తినచ్చు. ముఖ్యంగా పుల్కా చపాతీకి అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా బటర్ కానీ చీజ్ కానీ వేసుకోవాలి. నేను చీజ్ స్లైసెస్ ఉన్నాయండి, కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు చీజ్ ఉంటే కనుక చీజ్ కానీ బటర్ కానీ యాడ్ చేయండి. చూసారు కదా, ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చీజ్ అంతా కూడా కరిగిపోయింది. అయిపోయిందండి. వేడివేడిగా ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసుకుందాము. చపాతీ పుల్కాలోకి సూపర్ ఉంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో కర్రీ సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఎగ్ కర్రీ వండేటప్పుడు ఒకసారి నేను చెప్పిన స్టైల్లో దాబా ఎగ్ కీమా రైస్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టీ పెట్టినంత సులువుగా పెట్టచ్చు కదా కర్రీ, ఇది మనం చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.